నడుస్తుంది రాంప్రసాద్ గారు. అంటే ఇది కావాలనే లేకపోతే చేసిన కుట్ర కిందనే భావిస్తున్నారా మీరు? అంటే ఈరోజు మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఏదైతున్నదో ఇది ప్రజల చేతిలో వెళ్ళిపోయింది. మీరు ఇప్పుడు దీనికి ప్రధానంగా ఇంత పెద్దగా కావడానికి నాకు తెలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే, ముఖ్యంగా హైదరాబాద్ సిపి పరిధిలోని పోలీసుల వైఖరే దీనికి. ఎందుకంటే అంత బహిరంగ ప్రదేశంలో లక్షల మంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా మాట్లాడిన ఆ విజువల్ చూసిన తర్వాత అటువంటి అంత సీరియస్ కేసు నేచర్ ఉన్న కేసు యావజ్జీవ కారాగార శిక్ష పడేంత నేరం ఉన్న ఎఫ్ఐఆర్లో కూడా మేము కంటిన్యూస్లీ ఎఫ్ఐఆర్ అయిన నుంచి ఈ రోజు దాకా కూడా రెగ్యులర్గా విచారణ అధికారి ఏసీపీ మార్కెట్ ఏదైతే మాంకాలి ఏసీపీ ఉన్నారో ఆయనతో పరిశీలి చేస్తున్నాం, కానీ మా మాటలు ఎక్కడ కూడా తీసుకుంటలేడు. మేము ఒక డివిఎంసీ మెంబర్గా మా పని ఏంటిది? ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదైతే ఆ కేసు విచారణ పరిస్థితులు కానీ మానిటరింగ్ చేయడము, వాళ్ళ మీద విజిలెన్స్ చేయడమే మా పని. నేను చెప్పినా కూడా నేను చేసేది ఏంటంటే మీ మీద విజిలెన్స్ చేయడము, మీరు జాగ్రత్తగా చేయండి, ఇది తప్పు ఉన్నది అని చెప్పిన పూర్తిగా నిర్లక్ష్యంగా పక్కన పెట్టి ఎంత దారుణం అంటే మొన్న మేము పోయి ఏమి కేసు పరిస్థితి అంటే 10 సంవత్సరాల కాల పరిమితిలో కంపల్సరీ రిమాండ్ చేయాలి, ఎస్సీ ఎస్టీలో రిమాండ్ చేయాలి, అది వేరే విషయం. వీళ్ళు చెప్తున్న బిఎన్ఎస్ఎస్ ప్రకారం కూడా 118 క్లాస్ 2 ప్రకారము బిఎన్ఎస్ ప్రకారము ఇది యావజ్జీవ కారాగార శిక్ష లెవెల్లో ఉన్న నేరం కాబట్టి ఇమీడియట్గా చేయాలి. ఏమంటాడంటే దానికి మేము ఇండైరెక్ట్ ఏం చెప్తున్నా-అంటే 35(3) బిఎన్ఎస్ఎస్ కింద నోటీస్ ఇచ్చినాం. అంటే ఇప్పుడు గతంలో 41 years సిఆర్పిసి నోటీస్ అయ్యేదంటున్నాం. ఇంత పెద్ద కేసులో 6 విచక్షణ రైతున్న బకెట్లు, ఇనుప రాడ్లు వాటితో వీటితో కొట్టి పన్ను డ్యామేజ్ అయింది, పన్ను ఇరిగిపోయిందని వీళ్ళు ఎఫ్ఐఆర్ చేసిన దాంట్లో ఎఫ్ఐఆర్ లో కూడా మెన్షన్ చేసి, కానీ అటువంటి కేసులో 41 year నోటీస్ ఇచ్చేసి మేము ఛార్జ్ షీట్ వేస్తామని చేతులు దుప్పుకుంటున్నాం. ఇలాంటి నిర్లక్ష్యమే ఈరోజు మార్వాడి గోబ్యాక్ ఊతమిచ్చిందని